హాయ్ ఫ్రెండ్స్, ప్రతినిధి 2 టీవీ5 మూర్తి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. చాలా రోజుల తర్వాత నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. చే అనే పేరు పెట్టుకొని, అంటే చేగువేరా అన్నట్టు ఫీల్ అయ్యి ఈ సినిమాలో హీరో రకరకాల ఆపరేషన్స్ని స్పెషల్గా కొని అతికించుకున్న తెల్ల గడ్డం, తెల్ల హెయిర్తో, నల్ల స్కిన్ మేకప్తో కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయల షాపుల్లో జరుగుతున్న ద్రోహాలు, మోసాలని బయట పెడుతూ ఉంటాడు. అది చూసి ఫారెన్ నుంచి వచ్చిన ఒక బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి ఒక లేడీ టీవీ ఛానల్ పెట్టిస్తుంది. అందులో సీఈఓని చేస్తుంది చేని. ఈ లోపు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా జరిగి సీఎం హత్యకు గురవుతాడు. అతని కొడుకు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడం కోసం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్న సమయంలో ముఖ్యమంత్రి బతికే ఉన్నాడని చక్కగా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. అసలు ముఖ్యమంత్రి చనిపోయాడు అనుకుని శవాన్ని కూడా తగలబెట్టేస్తారు. ఆ తగలబెట్టిన శవం ఎవరిది, ముఖ్యమంత్రి ఎలా తిరిగి వచ్చాడు, అసలు ముఖ్యమంత్రిని చంపాలనుకున్నది ఎవరు అన్న దాని గురించి సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు టీవీ5 మూర్తి అద్భుతంగా తీశాడు అని చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమా ఎవరిని టార్గెట్ చేస్తుందో ఈ సినిమా కాన్సెప్ట్ వినగానే మనకే అర్థమైపోతుంది. బాబాయ్ గొడవ, తండ్రి మర్డర్ విషయం, ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంచుమించుగా ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తీశారో తెలిసిపోతుంది. హీరో నారా రోహిత్ అయినప్పుడు ఏ పార్టీ మీద ఈ సినిమాని వ్యంగ్యాస్త్రంగా తీస్తారు అన్నది మీ అందరికీ అర్థమైపోతుంది. అలాగే తీశారు కూడా. మధ్య మధ్యలో నారా రోహిత్ కూటమిలోని మరొక పార్టీకి సంబంధించిన ఎర్ర టవలు, అక్కడక్కడ ఫస్ట్ సీన్ లోనే గాజు గ్లాస్ పట్టుకొని టీ తాగుతూ ఇచ్చే బిల్డప్లు ఇవన్నీ చూస్తే కూటమిని కూడా సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా అంతా నారా రోహిత్ 2-3 ఎక్స్ప్రెషన్లతో చక్కగా నటించాడు అని చెప్పలేం. చాలా బ్యాడ్ గా నటించాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే ఫీలింగ్ తో ఉన్నట్లు అనిపిస్తుంది సినిమా అంతా. ఇన్ని సినిమాలు తీసిన తర్వాత కూడా నారా రోహిత్ లో కొంచెం కూడా నటనలో పరిణితి చెందకపోవడం బోర్గా అనిపిస్తుంది. నారా రోహిత్ ఫస్ట్ సినిమా నాకు ఎంతో ఇష్టమైన సినిమా. దానిలో అద్భుతమైన మ్యూజిక్, మంచి సబ్జెక్ట్ ఉంటుంది. దానిలో యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. ఫస్ట్ సినిమా కదా అనిపించుకున్నాడు. తీరా మోస్ చూస్తే ఇన్ని సినిమాల తర్వాత కూడా ఇంకా ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసినట్లే అనిపిస్తాడు నారా రోహిత్. మహతి స్వరసాగర్ పాటలు చాలా చిరాగ్గా అనిపిస్తాయి. సినిమా ఇంకో 20 నిమిషాల్లో అయిపోతుంది అన్నప్పుడు ఒక లవ్ సాంగ్ వేసుకోవడం టీవీ5 మూర్తి మరి ఏం ఆలోచించి పెట్టారో నాకు అర్థం కాదు. అంటే టీవీ5 కార్యక్రమాల్లో మధ్యలో యాడ్స్ వస్తున్నాయి అన్నట్లు కొంచెం రిలీఫ్ కోసం పెట్టినట్టున్నారు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే హీరో ఈ ఆపరేషన్స్ అన్నీ చేసేటప్పుడు కెమెరాలు ఎక్కడ పెడుతున్నాడు, ఎలా తీస్తున్నాడు అన్నది టీవీ5 మూర్తి గారే చెప్పాలి. ఎందుకంటే 10 సెకండ్లో బాంబు పేలుతుందంటే హీరో అక్కడ నీట్గా విలన్ తనేసి మెల్లిగా ధీరా 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 సురు సుల్తాన్ అన్నట్టు నడుచుకుంటూ రావడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి ఈ సినిమాలో. కెమెరాలు ఎక్కడ పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు అన్నది కూడా మనకి తెలియకుండా చక్కగా తీస్తాడు దర్శకుడు. ఓకే, హీరో టీం మెంబర్స్ అందరూ పెట్టారు. ఓకే, చిన్నప్పుడు అనాథాశ్రమంలో తగలబెట్టడాలు, ఆ పక్క తీర్చుకోవడానికి హీరో టీం రావడం, ఇవన్నీ క్లైమాక్స్లో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్తో సినిమాని ముగించి టీవీ5 యాడ్ వేసుకొని టీవీ5 మూర్తి వచ్చేసి ఇది ఎండింగ్ కాదు, ప్రతినిధి 3 కూడా ఉంది, రెడీగా ఉండండి, మళ్ళీ టీవీ5లో కలుద్దాం అంటాడు. నాకు అర్థం అవుతుంది. అంటే టీవీ5లో రిలీజ్ చేస్తారేమో పార్ట్ 3. ఏదైనా సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ తీద్దాం అనుకుని కామెడీ పొలిటికల్ థ్రిల్లర్ తీశారు టీవీ5. ఈ సినిమాలో సిబిఐని కూడా చాలా వెటకారంగా చూపించారు. చాలా జోక్గా అనిపిస్తుంది సిబిఐ పాత్ర పోషించిన బెంగాలీ యాక్టర్ని చూస్తే. జర్నలిజంలో చాలా మంచి పేరు సంపాదించుకున్న టీవీ5 మూర్తి ఇటువంటి పేలవమైన స్క్రిప్టు, ఎన్నికల కోసం స్పెషల్గా రాసుకున్న స్క్రిప్ట్తో సినిమా తీయడం చూస్తే నవ్వొస్తుంది, జాలేస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.